గురజాడ అప్పారావు గారు. మరి ఆయన అప్పట్లో ఆయన పెద్ద లాయరు. ఆయన కన్యాశుల్కం అనే నాటకం రాసి దాని ద్వారా స్త్రీలు, ముఖ్యంగా బ్రాహ్మణ వితంతు స్త్రీలు ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉండేవారు, ఎంత పరాధీనత, వారు నిస్వాతంత్రం, అవిద్య, ఇవన్నీ నాచ్ ప్రవృత్తి, నాచ్ వృత్తి, వేశ్యలుగా ఉండేవారు. వేసుల్లో ఔదార్యంగా ఉన్నవారు, డబ్బు సంపాదించుకునేవారు, బాగా బతికిన వారు వేరు. కానీ వాళ్ళకి విలువ ఎక్కడ ఉంది? వాళ్ళు ఘనంగా బతికుండొచ్చు, కానీ విలువ లేదు కదా. ఈ గొప్ప గొప్ప వారంతా, ఈ సంస్కర్తలంతా ఆ వేసులతో మాట్లాడేవారు కదా, తప్పు నేను మాట్లాడను అనేటువంటి ఆ పరిస్థితి. ఆ విముక్తి కోసం ఆయనతో పాటు వీరేశలింగం పంతులు గారు ఇంకా లోవర్ లెవెల్లో వితంతు శరణాలయం అది పెట్టి, దాని పేరు శ్వేతకారిణి సమాజం రాజమహేంద్రవనంలో పెట్టి, వితంతు స్త్రీలను మీరు ఏం పొరపాట్లు చేయకండి, వెళ్ళిపోకండి, మీ ఇంట్లో వాళ్ళు పొమ్మనంటే దగ్గరకు వచ్చి ఉండండి. అక్కడ వితంతువులు పెట్టి వారికి సంస్కర్తలైనటువంటి పెద్దవాళ్ళతో ధన సహాయం ఉంటుంది. మళ్ళా వాళ్ళకి వరుణులను వెతికి మళ్ళా సొకులు వివాహాలే చేసేవారు. ఎందుకంటే కులం అంటే మరీ ఘోరం. అవును, ఆ బ్రాహ్మణ వితంతులు అంటే బ్రాహ్మణుల్లోంచి పట్టుకొచ్చేవారు, ఇంకొంచెం వేరే అంటే ఆ వేరే వారి నుంచి పట్టుకొచ్చి వారికి కట్నం కానుకలు ఇచ్చి వాళ్ళకి ఏదో ఉద్యోగాలు ఇప్పించి. ఇప్పుడు గురజాడప్పారావు గారు లాంటి వారు వేరే వారు మంచి స్థితిలో ఉండి, జమీందారి పొజిషన్లో ఉండి ఉద్యోగాలు ఇవ్వడం, ఆ కట్నం ఇవ్వడం, ధన సహాయం చేయడం, ఒక స్థితిమంతులు చేసి వివాహాలు చేశాడు. సో వితంతు పునర్వివాహం అప్పటికి చట్టం వచ్చి దాన్ని అమలు చేశాడు.